వైసీ హయాంలో ఏమొచ్చినాయి? పరకమణి హుండీ అక్రమాలపై విచారణ సాగుతున్న సమయంలో కీలక సమాచారం బయటపడుతుందనే భయం సతీష్ హత్యకు ప్రధాన కారణమని మంత్రి పార్థసారథి వెల్లడించారు. అమరావతిలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సతీష్ ప్రాణాలు తీసిన వారు చాలా ప్రణాళికలతో ఈ ఘాతుకాన్ని జరపాలని అన్నారు. గతంలో జరిగిన వివేక హత్య కేసులో కూడా ఇలాంటి పద్ధతే అనుసరించారని గుర్తు చేశారు. నిందితులు ఎంత ప్రతిభావంతులు అయినా ప్రభుత్వం వెనక్కి తగ్గదని, ఈ కేసులో నిజాలు వెలుగులోకి వచ్చే వరకు సిఐడి దిశానిర్దేశంతో వేగంగా విచారణ కొనసాగుతుందని చెప్పారు. సతీష్ కుటుంబానికి న్యాయం జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. పరకమణి అక్రమాల్లో దోషులెవరో త్వరలోనే బయటపడతారని పార్థసారథి స్పష్టం చేశారు. ఎవిడెన్స్ ఆధారంగా, పరిశీలన ఆధారంగా మీరేమన్నా ఆత్మహత్య అనే నిర్ణయానికి మీరు వచ్చారా? అసలు సతీష్ కుమార్ గారి హత్య కానీ ఆ మరణానికి వైసీపీ నాయకులకి సంబంధం ఏమిటి? మీరు ఎందుకు అంత ఉత్సాహాన్ని చూపించి ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రయత్నం చేస్తున్నారో ఈరోజు స్పష్టంగా తెలియజేయాలని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా. సతీష్ కుమార్ గారు మరణించారు. అది ఏ విధంగా మరణించారు, అది ఆత్మహత్య, హత్య అని చెప్పేసి నిర్ధారించాల్సింది అక్కడ పరిస్థితుల ఆధారంగా, ఎవిడెన్స్ ఆధారంగా పోలీస్ డిపార్ట్మెంట్ కన్ఫర్మ్ చేయాలి. అంతేగాని పోలీస్ డిపార్ట్మెంట్ కంటే ముందు అసలు ఆయన కుటుంబ సభ్యులకి సమాచారం అందకముందే మరి బోమన కరుణాకర్ రెడ్డి గారు అది ఆత్మహత్య అని చెప్పేసి ప్రకటిస్తున్నారంటే అసలు ఏమిటి? బోమన కరుణాకర్ రెడ్డి గారికి, సతీష్ కుమార్ గారి మరణానికి ఎందుకు అంత ఉత్సాహం చూపించాల్సిన అవసరం వస్తుంది? మీరేమన్నా ఆయనతో పాటు కొంతమంది వ్యక్తుల్ని ప్రయాణం చేసే ఏర్పాటు చేశారా? లేకపోతే ఆయన మరణించినప్పుడు ఆయన పక్కన మీ మనుషులు ఎవరైనా ఉన్నారా? దీన్ని స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఆ టీటీడీ చైర్మన్గా చేసిన వ్యక్తి ఒక రాజకీయ పార్టీలో ప్రముఖ నాయకుడిగా వెలుగొందుతున్న వ్యక్తి ఈ విధంగా మాట్లాడతాం, హత్యో ఆత్మహత్యో, ఆయనకి ఏం సమాచారం ఉందని చెప్పారు. ఆయన చైర్మన్ అయిన నెల రోజుల్లోనే నాకు తెలిసి ఇవన్నీ కూడా రాజీలు అవటమో లేకపోతే ఇవన్నీ కూడా జరిగినాయి అని చెప్పేసి నాకున్న సమాచారం. మరి అది తప్పకుండా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా నేను భావిస్తూ ఉన్నాను. మరి ఈ విధంగా మాట్లాడటం అనేది చాలా తప్పు అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అంటే వాళ్ళకి తిరుమల మీద ఎటువంటి నమ్మకం, గౌరవం, భక్తి భావాలు ఉన్నాయో ఈ వ్యవహారాలని